Studio One News. Follow for latest updates. Link in description. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే రేషన్ కార్డు స్ప్లిట్, కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక, చిరునామాలో మార్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నిటినీ పరిశీలించి మార్పులు చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయితే రేషన్ కార్డులలో మార్పులు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని, రేషన్ కార్డులపై ప్రభుత్వాధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందన్నారు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయంటూ వెల్లడించారు. నెల రోజుల పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి తమ వివరాలు తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని, ప్రస్తుతం ఏపీలో 95% మేర ఈ కేవైసీ పూర్తి అయ్యిందన్నారు. ఈ కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా వెసులుబాటు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.